ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. సనాతన ధర్మ పరిరక్షణ విస్తరణలో భాగంగా తన వంతు ప్రయత్నంగా వ్యక్తిగత బాధ్యతగా మహారాష్ట్రకు చెందిన దత్తా వినూత్న ప్రయత్నంగా సైకిల్ యాత్రకు పూనుకున్నాడు. ఈ యాత్రలో అయోధ్య, పూరి వంటి ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తూ సనాతన ధర్మం మహాత్యాన్ని ప్రజల మధ్య ప్రచారం చేస్తూ దత్తా సుమారు 5500 కిలోమీటర్ల సుదీర్ఘ యాత్రను విజయవంతంగా కొనసాగిస్తూ తన సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువ చేస్తూ వయసుకు మించి బాధ్యతను పెట్టుకున్నాడు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లాలో జాతీయ రహదారి 5పై పూసపాటి రేగు వద్ద దత్తాను కలిసి అభినందించిన విజయనగరం ఎంపీ కలిశెట్టి సనాతన సంప్రదాయాలను కాపాడుతూ భక్తిభావాన్ని పెంపొందించేందుకు దత్తా తీసుకున్న ఈ చొరవ అందరికీ ఆదర్శప్రాయమని ప్రశంసించారు. रामेश्वरम, कन्याकुमारी, गोवा, मुंबई, पुणे, महाराष्ट्र, वहाँ से लेह लद्दाख, राजस्थान और किलोमीटर अब तक 5,500 किलोमीटर चल चुका और नेपाल पूरा घूम गया. नेपाल, अयोध्या, वाराणसी, जगन्नाथपुरी, बालाजी से बालाजी అందరికీ నమస్కారం. ఈరోజు నేషనల్ హైవే పూసపాటి రేగు మండలం ఉన్నాం. ఈరోజు అత్తయ్య యువకుడు 23 ఏళ్ళ యువకుడు సైకిల్ యాత్ర చేసి ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటికే వారు దాదాపు 8,000 కిలోమీటర్ పైబడి ప్రయాణం చేశారు. యువకులకి స్ఫూర్తి. ఈరోజు కొంతమంది చెడుదారులో పడి సొసైటీని ఇబ్బంది పెట్టిస్తున్నారు. కానీ యువకుడు అందరినీ స్ఫూర్తినిచ్చి కూడా చైతన్యవంతపరిచి ఉన్నత తరం పట్ల వారు అంకిత భావంతో పనిచేస్తున్నారు. కూడా పార్లమెంట్ గా వారిని అభినందిస్తూ వారు చేసే ప్రయత్నం అద్భుతం. ఇదే సమయంలో ఈ దేశ సమగ్రత కోసం వారు కూడా పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై హింద్, జై హింద్, జై భారత్, జై భారత్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.